ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లోని ఏ వర్గాలకు ఎంతెంత కేటాయింపులు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డీటెయిల్ గా మనకు తెలియబోతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజేష్, మొత్తంగా ఎటువంటి సినారియో ఉండబోతోంది? మరి ముఖ్యంగా ఏ రంగానికి సంబంధించి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్కి సంబంధించి? మరి కాసేపట్లో మరి కొన్ని నిమిషాల్లోనే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి బడ్జెట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టబోతున్నటువంటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన నిధులు కేటాయింపు ఏ విధంగా ఉండబోతుందంటూ కోటి ఆశలతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్న ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 10:08, 10:10 మధ్యలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే ఒక ఫిగర్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతూ ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో పెట్టిన దానికంటే దాదాపు 30-40 వేల కోట్లు అధికంగా ఈసారి పెడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో మనం చూసాము వైసీపీ హయాంలో ప్రధానంగా బడ్జెట్లో కేటాయింపులు మొత్తం సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయింపులు ఉండేది. కానీ ఈసారి సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాల మీద కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తూనే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండబోతూ ఉన్నాయి. మరోవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ 50,000 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సాధారణ బడ్జెట్ అయిన తర్వాత వ్యవసాయ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక కౌన్సిల్లో సాధారణ బడ్జెట్ని మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సూపర్ 6లో సంబంధించినటువంటి కేవలం ఉచిత సిలిండర్ పథకాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. మిగతా చాలా పథకాలు, అమ్మఒడికి సంబంధించి కానీ, తల్లికి వందనం కానీ, లేకపోతే అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ ఇలాంటి కొన్ని కీలక పథకాలు అనేవి ఇవ్వాల్సి ఉంది. వాటితో పాటు మహిళలకి నెలకి 1,500 రూపాయల చొప్పున 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి అకౌంట్లో వేస్తామని చెప్పిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాల్లో కేటాయింపులు ఏ విధంగా చేయబోతున్నారనే ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. మరోవైపు వైసీపీ దీని మీద చాలా ఫోకస్ పెట్టింది. సంక్షేమ పథకాలకు ఏ విధంగా నిధులు కేటాయించబోతున్నారు, ఈ బడ్జెట్లో ఒకవేళ నిధులు కేటాయింపు జరగకపోతే కనుక ఆ పథకాలు లేనట్లని వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి బడ్జెట్ కేటాయింపులు అయితే ఉన్నాయని చెప్తుంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ మన కౌన్సిల్లో చాలా స్పష్టంగా చెప్పారు. మే, జూన్ నాటికి తల్లికి వందనం ఇస్తాము, అదేవిధంగా రైతు భరోసా 2 కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వాటి కేటాయింపులు ఉండబోదని తెలుస్తుంది. వాటితో పాటు ఇంకా చాలా పథకాలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన కేటాయింపులు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పూర్తిగా సంక్షేమం వైపు అడుగులు వేస్తూ బడ్జెట్ ప్రవేశపెడతారు, లేకపోతే బ్యాలెన్స్డ్గా ఈసారి బడ్జెట్ ఉంటుందా అనేది మరికొన్ని నిమిషాల్లో తేలబోతుంది. సచిన్, సో మరి ముఖ్యంగా సూపర్ 6కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సూపర్ 6కి సంబంధించి పథకాల అమలుకు సంబంధించి ఎన్ని కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఎంత మేర కేటాయించే అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది రాజేష్? అంటే దానిపైన ఇంకా బడ్జెట్ ప్రకటించిన తర్వాత, విడుదల చేసిన తర్వాత లెక్కలు అనేవి తెలిసే అవకాశం కనబడుతుంది. గతంలో వైసీపీలు చూస్తే కనుక దాదాపు బడ్జెట్లో 75% సంక్షేమ పథకాలకి గతంలో కేటాయించేవారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండే అవకాశం లేదు. బ్యాలెన్స్డ్గా వెళ్లే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఒక దాదాపు 40-50% సంక్షేమ పథకాల వైపే వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. ఆ లెక్కలకు సంబంధించిన విషయాలు అయితే మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, రైట్. రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులకు పూజలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-2026కి గాను, అంటే 2025 నుంచి 2026 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కాసేపట్లో ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతోంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి.
ఏ రంగాలకు సంబంధించి ఎటువంటి ఊతం అందించేలా ఈ బడ్జెట్ ఉండబోతోంది, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు చేయబోతోంది, మరి ముఖ్యంగా 2025-26 ఈ ఏడాదికి సంబంధించి ఏ రంగాలకు పెద్దపీట వేయబోతోంది, అలాగే ఏ రంగాలకు సంబంధించి ఎంత మేరకు కేటాయింపులు చేయబోతోంది, దాంతోపాటు సంక్షేమానికి ఎంత కేటాయించబోతోంది, అలాగే అభివృద్ధి అంశానికి సంబంధించి ఏ మేరకు కేటాయింపులు ఉండబోతున్నాయి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పద్దుకు సంబంధించి ఎంత లోటు ఉంది, ఎంత రాబడి ఉంది, అలాగే దీని తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, రాబడికి సంబంధించి వచ్చే ఏడాది ఎంత మేరకు రాబడి రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయింది, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నారా లోకేష్ సహా నిమ్మల రామానాయుడు, మిగతా వాళ్లకు సంబంధించి ఇటు హోమ్ మినిస్టర్ కావచ్చు, మిగతా మంత్రివర్గం అంతా కూడా కూర్చొని భేటీ అయ్యింది. భేటీ అయ్యి అంశానికి సంబంధించి అంటే రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, మంత్రులందరూ కూడా ఆ బడ్జెట్ అంశాలకు సంబంధించి వింటున్నారు, విన్న తర్వాత వాటికి ఆమోదం తెలుపుతున్న పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్ ప్రతులకు సంబంధించి కావచ్చు, లేదా ఆ డాక్యుమెంటేషన్కి సంబంధించి వాటిని చూస్తున్నారు. అంటే ఏ శాఖలకు ఎంతెంత కేటాయింపులు జరిగాయి, అలాగే వాళ్ళ ల్యాప్టాప్స్ సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళ గ్యాడ్జెట్స్లో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతోంది, వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం మీరు చూడొచ్చు, మంత్రులందరూ కూడా ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే డీటెయిల్ బడ్జెట్కి సంబంధించి వాటిని పరిశీలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి నారాయణ ఉన్నారు, దాంతోపాటు ఇటు సవిత, సంధ్యారాణి, అలాగే హోంమంత్రి అనితతో పాటు మిగిలిన మంత్రులు కూడా విజువల్స్లో మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బడ్జెట్కు సంబంధించి అక్కడ పరిశీలించడం జరుగుతోంది. బడ్జెట్కి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలకు సంబంధించి తీవ్రమైన ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే సూపర్ 6 అమలుకు సంబంధించి ఇటు ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతోంది, ఏ పథకాలకు సంబంధించి అమలు చేయబోతోంది, ఏ పథకాలకు సంబంధించి ఎంత మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి, మరీ ముఖ్యంగా వేతన జీవులకు సంబంధించి మనం చూసాం అక్కడ ట్యాక్స్కి సంబంధించి అంటే కేంద్ర బడ్జెట్లో రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్న సందర్భం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి అక్కడ ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు, అట్ ద సేమ్ టైం సంక్షేమానికి అంటే సూపర్ 6 పథకాలు కావచ్చు, లేకపోతే మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ మేరకు కేటాయింపులు ఉండబోతున్నాయి, ఎంత మేరకు కేటాయింపులు ఉండబోతున్నాయి, ఎంత శాతం కేటాయింపులు జరిగే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ రంగాలకు సంబంధించి ఏ మేరకు కేటాయింపులు చేయొచ్చు. ఎందుకంటే రిమెంబర్ ఒక రాష్ట్రానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఆ బడ్జెట్ సంబంధించి చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 1 year బడ్జెట్కి, ఒక ఏడాది బడ్జెట్కి ప్రభుత్వం చాలా క్రూషియల్గా డిజైన్ చేసుకొని ముందుకు వెళుతూ ఉంటుంది. అంటే గత ఏడాది వచ్చిన రాబడంత, గత ఏడాది మిగిలిపోయిన లోటెంత, అట్ ద సేమ్ టైం అప్పులకు సంబంధించి, దాంతోపాటు వచ్చే ఏడాది ఏ మేరకు రాబడి రావచ్చు, అలాగే ఖర్చులకు సంబంధించి ఎలా పరిమితికి లోబడి ఉండొచ్చు, ఎక్కడ తగ్గించుకుంటున్నాం, ఇవన్నీ కూడా తమ డీటెయిల్డ్ రిపోర్ట్లో, తమ డీటెయిల్గా బడ్జెట్లో చెబుతూ ఉంటుంది ప్రభుత్వం. సో ఇక్కడి నుంచి ఒక ఏడాదికి సంబంధించి బడ్జెట్ చెప్పినప్పుడు అక్కడ ఏ రంగానికి ఆ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది అనేది ఇన్వెస్టర్లు చూస్తూ ఉంటారు. సో దట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. సపోజ్ వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది అనుకుందాం, అంటే ప్రాధాన్యత ఇచ్చింది అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది, వ్యవసాయ రంగానికి సంబంధించి టెక్నాలజీ కావచ్చు, లేకపోతే నూతన వంగడాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇలా కొత్త అంశాలకు సంబంధించి అక్కడ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటుంది. దానికి తదనుగుణంగా అక్కడ మార్కెట్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇన్వెస్టర్స్ వ్యవసాయ రంగానికి సంబంధించి తదనుగుణంగా ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక జోన్ అనేది బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఇన్ని ఆస్పెక్ట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి ఒక బడ్జెట్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం సపోజ్ ఒక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, లేకపోతే ఒక జోన్ క్రియేట్ చేయడమో, లేకపోతే దానికి సంబంధించి ఇన్వెస్టర్స్ చూసే ప్రయత్నం చేసినప్పుడు ఓకే ఈసారి ఫలానా రంగానికి సంబంధించి ఫలానా కేటాయింపులు జరిగాయి. సపోజ్ ఒక 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్లు, లేకపోతే దాదాపుగా 2000 నుంచి 3000 కోట్లకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం.
దాదాపుగా. సో అటువంటి సినారియోలో ఒకవేళ ఆ ఫలానా రంగానికి సంబంధించి ఇన్ని కోట్లు ఇచ్చారు అనుకుందాం, అప్పుడు ఆయా రంగానికి సంబంధించిన ఇన్వెస్టర్లు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ మీద సామాన్యుడికి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో అంటే ₹1 మనం ఖర్చు పెడుతున్నాం, సపోజ్ మీరు నేను ఒక ₹100 సపోజ్ ఒక నెలకి ఒక 20,000 25,000 సంపాదిస్తున్నాం అనుకుందాం. ఫర్ సపోజ్ ఆన్ అండ్ యావరేజ్కి 20,000 అనుకుందాం. ఆ సందర్భంలో మనకి ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి అనేది దానికి ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటామో అదే బడ్జెట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్దుని మరి కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఈ నేపథ్యంలో ఏ రంగాలకు సంబంధించి అక్కడ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అనేది తీవ్రమైన చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ సంక్షేమ రంగానికి సంబంధించి పెద్దపీట వేయచ్చు అంటూ చర్చ జరుగుతున్నప్పటికీ దాని తర్వాత ఏ రంగం ఇక్కడ ప్రభుత్వం ఫోకస్డ్గా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అఫ్కోర్స్ సంక్షేమ రంగానికి ప్రభుత్వం అగ్రప్రాధాన్యం ఇవ్వచ్చు, కానీ ఆ తర్వాత ఏ రంగాలకు సంబంధించి ఆ ఆర్డర్ ఏ విధంగా ఉంది? అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎజెండాలని పెట్టుకున్న నేపథ్యంలో డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు ఆ కోణంలో చూస్తే కనుక అమరావతి విషయంలో అమరావతికి నిధులు కేటాయింపు మీద ఈరోజు బడ్జెట్లో ఉండే అవకాశం ఉంది. వాటితో పాటు పోలవరానికి ఆల్రెడీ కేంద్రం సాయం అందిస్తుంది కాబట్టి పోలవరానికి సంబంధించిన విషయంలో కూడా బడ్జెట్కి సంబంధించిన విషయంలో కొంత నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఇంకా ప్రాధాన్య అంశాలు ఉన్నటువంటి విశాఖ స్టీల్కి సంబంధించి కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి సంబంధించి కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఎంత కేటాయించాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చూస్తే కనుక పెన్నా, గోదావరి ఇవన్నీ కూడా కలపాలని చూస్తున్నారు, అనుసంధానం చేయాలని చూస్తున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి విషయంలో నిధుల కేటాయింపు సంక్షేమాన్ని చూస్తే కనుక వివిధ కార్పొరేషన్కి, బీసీ కార్పొరేషన్కి, ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్కి, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ సబ్లాన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా నిధులు కేటాయింపు భారీగానే ఉండే అవకాశం కనబడుతుంది. గత ప్రభుత్వం హయాంలో కార్పొరేషన్ అనేవి పూర్తిగా నిర్వీర్యమైపోయాయి, ఎస్టీ/ఎస్సీ సబ్లాన్ పూర్తిగా తొలగించేశారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేకంగా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు చేయబోతున్నారు. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా ఎక్కువ నిధులు వాటికి కేటాయించి తద్వారా వాటి ద్వారా పేదలకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పూర్తిగా రుణాలు ఇవ్వాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి వాటికి కూడా బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండే అవకాశం కనబడుతుంది. మరోవైపు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన అంశం కూడా బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రైతులకి ప్లాట్లకు సంబంధించిన డెవలప్మెంట్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. 2019 తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండడంతో ఆ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాజధానికి సంబంధించిన విషయంలో రైతుల ప్లాట్స్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో నిధులు కేటాయింపు చేసే అవకాశం కూడా కనబడుతుంది. సచిన్, రైట్ ఒక్కసారి వెళ్ళాలనే ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, లైవ్ చూద్దాం. గౌరవనీయ అధ్యక్ష, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కానీ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం అంటే ఎంతో క్లిష్టమైన అంశంగానే పరిగణిస్తున్నాం. క్లిష్టతరమని ఎందుకు అంటున్నామంటే ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు. దీంతో ఆయా శాఖల్లోని లెక్కలను ఒక కొలిక్కి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఆర్థిక అరాచకమని మేం చెప్పడం కాదు, నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యాన్ని 0కు చేరుకుందని, అంటే మన రాష్ట్రం ఇక అప్పు తీసుకునే వీలు లేని పరిస్థితి చేరుకుందని వెల్లడించింది. అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది. ఈ పరిస్థితులలో బడ్జెట్ను ఎలా రూపొందించాలి అని తలలు పట్టుకుంటున్న స్థితిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే మార్గదర్శకంగా నిలిచే అధ్యక్ష. అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది అధ్యక్ష.
గత ఏడాది మన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి నవశకానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రజలు ఈ అపూర్వమైన తీర్పుతో ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను మా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ఏకపక్ష తీర్పు బ్రాండ్ ఆంధ్ర పునర్నిర్మాణంలో మా నిబద్ధతకు పునరుత్తేజాన్నిచ్చింది. గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో సామాన్యులు ప్రశాంతంగా బతకలేని భయానక మరియు అభద్రతా వాతావరణాన్ని సృష్టించింది. గత పాలకుల పాలనంతా నిర్లక్ష్యం, విధ్వంసం, భావితరాల భవిష్యత్ వినాశనంగా వర్ణించవచ్చు. ఈ విషయాన్ని మనమందరం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత మన పౌరులు ఎంతో శ్రమకోర్చి ముందడుగు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 2014-19 మధ్యకాలంలో మన రాష్ట్రం మునుపెన్నడూ చూడని 2 అంకెల వృద్ధిని సాధించడమే కాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. అయితే 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. వారి చర్యలతో రాష్ట్ర అభివృద్ధి పురోగమన బాట నుండి తిరోగమన వైపు బాట పట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు. యువత దిక్కుచోతని స్థితికి వెళ్ళింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ప్రజా సంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలు, ప్రతిపక్షాల నోళ్లు మూయించడంపైనే గత ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు అనేది ఒక సాధారణమైన విషయం. అయితే గత 5 ఏళ్ల అవినీతి, అసమర్థ పాలనలో ఎదుర్కొన్న కష్ట నష్టాల తర్వాత 2024లో రాష్ట్ర ప్రజలు తమ జీవితాల గురించి కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి ఇచ్చిన ఈ అద్భుతమైన తీర్పు 93% సీట్లు, 57% ఓట్ల అసాధారణ మెజారిటీతో ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు మరియు సంరక్షణ బాధ్యతలను మా ప్రభుత్వానికి అప్పగించారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి లోతైన విశ్లేషణలు జరిపి శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ దుష్పరిపాలనను బెట్టబయలు చేసింది. తద్వారా మన రాష్ట్రం దిశానిర్దేశనం లేకుండా అస్తవ్యస్తంగా ఉందని గుర్తించాం. మన రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు భారీగా పెరిగాయి. మేం పాలనా పగ్గాలు చేపట్టే నాటికి మన రాష్ట్ర పరిస్థితి ఇది అధ్యక్ష. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకునింది. దీనిని అధిగమించడానికి ఎంతో ధైర్యం, ఆశావహ దృక్పథం గల నాయకత్వం అవసరం. దార్శనికులు, సంస్కర్త, విధాన మార్గదర్శకులు మరియు అద్భుత మార్పుకు శ్రీకారం చుట్టగలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం మన భావితరాల అదృష్టం. సవాళ్లను అధిగమించడంలో ఆయనే సాటి. 1995లో జీతాలు కూడా చెల్లించలేని దయనీయమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రతి రంగంలోనూ అనేక సాహసోపేత నిర్ణయాలు మరియు సంస్కరణలు చేపట్టి నాటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేడు 2024లో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా అలాంటి పరిస్థితే పునరావృతమైంది. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని, సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్ళీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర
2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది.